సేటు పనిలో ఉన్నప్పుడు ఆ దిక్కుమాలిన పాటేంటి? అది నా ఫోన్ రింగ్ టోన్ సార్, బాగుంటుందని పెట్టాను. అరే భాయ్, ఇది ఇతడే భాయ్. పొరాని బీపీ ఉంటే దస్తారు. దీనికోసమైనా ఇంత బిల్డప్ ఇచ్చావు? ఇది మన పింకి షెట్టి కోసం తవ్వినప్పుడు దొరికిన పాత్ర అండి. ఈ పాత్రలోనే దానికి నీళ్లు పెడుతున్నాం. ఈ దిక్కుమాలిన ఇతడి పాత్ర కోసమా వాళ్ళు మనల్ని ఎలా హింసిస్తున్నారు? అదేదో మనమే వాళ్ళని పిలిచిచ్చేద్దామా? కాదురా, ఈ పాత్ర కోసం వాళ్ళు ఇంత రిస్క్ తీసుకుంటున్నారంటే ఇందులో వేరే ఏదో ఉందిరా. ఒకవేళ ఇందులో నీళ్ళేస్తే చల్లగుంటాయేమో. రేయ్, పిసికేస్తా. వాళ్ళిద్దరు తప్పకుండా మళ్ళీ దీనికోసం వస్తారన్నా. రానిరా, పోయినసారి మిస్ అయ్యారు. ఈసారి ఇంటి గుమ్మం తొక్కితే ఇందులో ఉన్న ఒక్కొక్క గుండు వాళ్ళ గుండెల్లో దిగిపోద్ది. కార్ సౌండే కాదు? అవునా? వాళ్ళే అయ్యింటారన్నా. వాళ్ళు పెద్ద బందోబస్తుతో వచ్చుంటారు. రే ఏంట్రా, నువ్వేంట్రా అనవసరంగా భయపెడతావు? ఆగరా. అయ్యో, ఏంటి మల్లేశా, ఇంటికి వచ్చిన వాళ్ళు ఎలాగైనా పిలుస్తారు? నేనేదో సెకండ్ హ్యాండ్ లో కారు కొనుక్కొని నీతో ఓపెన్ చేద్దాం అనుకుంటే తుపాకీతో నిలబడ్డావేంది? నేనే ఇక్కడ టెన్షన్ లో పడి ఏడుస్తుంటే మధ్యలో నీ కూడా వెళ్ళిపోయి. ఎవరు నేను టెన్షన్ పెడుతున్నారా? ఆ కొత్తగా వచ్చిన ఎస్ఐ ప్రభువా, సిఐ శివశర్వా, ఎస్పీ పరశురామ, డిఐజీ వెంకటశామ, రామప్రసాద్ ఐపీఎస్, ఎవరు నేను టెన్షన్ పెడుతున్నారా? వాళ్ళెవరు కాదు భాయ్, నిన్ను బట్టలు లేకుండా కూర్చోబెట్టారు చూడు, వాళ్ళు. వాళ్ళిద్దరునా? నేను ఇంటి దాకా వెళ్ళొస్తానా? ఏమన్నా అర్జెంటా? ఆ రోజు సింగిల్ గా ఉంటే వచ్చి టచ్ చేసావు. ఈ రోజు నేను ఇద్దరు లేడీ జేమ్స్ బాండ్స్ తో వచ్చాను. ఇప్పుడు టచ్ చేయరా నీకు దమ్ము ఉంటే? బండి అవసరం ఉండి నిన్ను తీసుకొచ్చా. గుండు, ఇప్పుడు ఎందుకు వచ్చావు, ఎలా వచ్చావని ఎవడన్నా అడిగాడా? ముందెళ్ళి ఆ పాత్ర తీసుకుంటా. భాష, నువ్వు పూర్తిగా మారిపోయావు భాష. ముందుకొచ్చావంటే మాడు పగిలిపోద్ది గుండు నాయన. ఈ సత్తు గిన్నె పట్టుకెళ్ళి ఏం చేసుకుంటారా? మర్యాదకు బండి, లేకపోతే ప్రాణాలతో మిగలదు. నువ్వు మంది మార్బలంతో ఉంటావని తెలిసి కూడా మీ ఇంట్లోకి దూసుకొచ్చావంటే మా గురించి నీకు ఇంకా అర్థం కాలేదా? హాయ్, మా గురించి నువ్వు చెప్పు. చెప్తాను. ఆ రోజు విశ్వరూపం చూపించారు కదా, అది ఇంకా నా కళ్ళ ముందే కనపడుతుంది. వాడు ఇంకా తుపాకీ చూపిస్తాడేంటి మరి? మల్లేసా, మాటలతో పోయేదానికి తుపాకీ ఎందుకో కింద పడాయి. నాకు అసహ్యంగా 1, 2, 3 లెక్క పెట్టడం ఇష్టం ఉండదు. ABCD నుండి జో వరకు చెప్తాను, జే వరకు చెప్తాను. ఆ లోపు తుపాకీ కింద పడేమని చెప్పు భాయ్. లేదంటే భాయ్, నీకెంతో నమ్మకమైన వ్యక్తి ఎవరు? నా పెళ్ళం బాను. నాకైతే మోషానే. నీకు నీ బాను ముఖ్యమా లేక ఈ పాత్ర ముఖ్యమా? మల్లేసా, వద్దయ్యా, మాట్లాడుకుంటే పోతాది కదా. ఎందుకంటే పెద్దగానే తెచ్చారేమో. వెళ్ళి తీసుకురా. వద్దు వాళ్ళు మామూలు కాదయ్యా. గుండు ఆగురా. చెక్ చేశాను రా, అందులో ఏం లేదురా, దాంతో ఏం చేసుకుంటారా? వద్దు మల్లేసా, చేతులు పైకెత్తు. వాళ్ళు కాల్ చేసేలా ఉన్నారా? లేదు బాయ్, అందులో ఉన్న బుల్లెట్ నేను వాడేశాను. అందులో మిగిలిన ఇంక 2.
ఆ 2 జనం ఖాళీ చేసేసింది. రేయ్ చేతులు దించండి రా, కిందికి దించండి. ఇంకో 2 ఇత్తడి పాత్రలు ఉంటే అలా మొహాన పడేయండి. ఈ సత్తు గిన్నెలను తీసుకెళ్లి సంతలోనే అమ్ముకుంటారు పాపం. దించమంటున్నాను కదరా రే. ఈ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? మాయదారి మల్లేసా. ఏంటమ్మా నిజంగా షూట్ చేస్తున్నావు? అదేంటి ఇదేంట్రా ఎక్కువ తుపాకి? బాబా మర్ గయా. పదవయ్యా, వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అయ్యో నన్ను కాదు నమ్మవు. అయ్యో నా కారు, నా కారు. కాలతోటి పయనిస్తే జరగని దంటు లేదులే. Close your eyes and roll the dice. We're taking the chance, so name your prize. Masha, no tengo che. No me culpo. Ya, Masha, no. Masha, I love you. Órale. అయ్యో నా కారు బురదలో ఇరుక్కుపోయిందే. Masha! ఫీజు కట్టే స్తోమత లేనప్పుడు స్కూల్కి ఎందుకు రావాలి? మర్యాదగా అద్దె కడతారా లేదా ఇల్లు ఖాళీ చేస్తారా? తీసుకున్న డబ్బులు ఇవ్వడానికి దిక్కులేదు కానీ కాన్వెంట్ చదువులు కావాలంట. అప్పు తీర్చడానికి లేదు గాని స్కూల్ ఫీజు కట్టడానికి మాత్రం డబ్బులు ఉంటాయా? పనిచ్చిన వాళ్ళ దగ్గర చూసి చూడనట్టు పోవాలా. ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే పో.
ఏమైంది? నాకేం కాలేదు. ఇలా దొంగతనాలు చేస్తూ మోసం చేస్తూ ప్రతిరోజు భయపడి బతుకుతున్నాం. ఈ పరిస్థితి కారణం ఏంటి? నేనంటే ఇలా అయిపోయాను. నువ్వైనా చదువుకొని మంచి మార్గంలో వెళ్తావు అనుకుంటే నువ్వు నన్ను ఓవర్టేక్ చేసుకుంటూ నాకంటే మించిపోయావు. నేను బడికి చదువుకోవడానికి వెళ్లేదాన్ని. నేను స్కూల్ ఫీజు కట్టలేదని, నోట్బుక్స్ కొనలేదని ఎన్నో రోజులు క్లాస్ బయట నిలబెట్టేశారు. నేనెంతో బాధతో నిలబడేదాన్ని. నా తోటి పిల్లలందరూ చిరిగిన బట్టలు అక్షయ అంటూ నన్ను ఏడిపించేవారు. దీనంతటికీ కారణం డబ్బు ఒక్కటే కదా మాషా. మనం అనుకున్నంత డబ్బు మన దగ్గర ఉంటే మనకి చేతనైనంత వరకు అందరికీ సాయపడి సంతోషంగా ఉండేవాళ్ళం కదా. మనం పడ్డ కష్టం ఇంకెవ్వరూ పడకూడదు. ఇక ఈ భూమి మీద లేనివారు అనే పదం లేకుండా చేయొచ్చు. చెయ్యొచ్చు, కానీ మన చేతుల్లో ఏమీ లేదే. చేతుల్లో లేదు, కానీ నా కాళ్ళల్లో ఉంది. ఆ?